వారికి కూడా ఈ సంవత్సరం 11 ఆదాయం, వ్యయం 5, అలాగే రాజపూజ్యం 2, అవమానం 6. రాజపూజ్య అవమానంలో బంధువుల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. వృశ్చిక రాశి వారికి కూడా సరాసరిగా బాగానే ఉంది. 7, 8, 9 వస్తాడు. గురువు బాగుంటున్నాడు. శనేశ్వరుడు కూడా సామాన్యంగా చెడు చేయడు, మంచి చేయడు. గురువు మాత్రం మంచి చేస్తాడు. ఎప్పుడు జూన్ 1వ తారీఖు వరకు కాస్త బాగుండదు. జూన్ 1వ తారీఖు నుంచి బాగుంటుంది. వారికి ప్రత్యేకంగా ఏమి ఎక్కువగా చేసుకోవాల్సిన అవసరం లేదు. సహజ సిద్ధమైన ఆరాధన, దత్తాత్రేయ స్వామి ఆరాధన. గురు పంచమ స్థానాధిపతి కాబట్టి దత్తాత్రేయ స్వామి ఆరాధన చేసుకోవడం, లేదా గురువు దర్శనం, పీఠాధిపతుల యొక్క దర్శనం, మీ గురువు గారి సన్నిధిలో దర్శనం, ఇవన్నీ కూడాను. ఎవరికి ఇంటి గురువు ఉంటాడు, కులదేవత, వారి యొక్క కులదేవం ఏది ఉంటే కులదేవత దర్శనం చేసుకోవడం, కులదేవత యొక్క అనుష్ఠానం చేసుకోవడం, ఇది చేసుకోవడం వల్ల వారికి సకల సౌఖ్యాలు పొందుతారు. ఇబ్బంది ఏం లేదు. ఆ తర్వాత ధనుస్సు రాశి వారికి మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ. మూల నక్షత్రం, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం వారికి ధనుస్సు రాశిగా వర్తిస్తుంది. వారికి ఆదాయం 14, వ్యయం 11. 14 రూపాయలు సంపాదిస్తే 11 ఖర్చు పెడతారు. అలాగే రాజపూజ్యం 5, అవమానం 6. ఈ విధంగా ఉంటుంది. వారికి కూడా ఈ సంవత్సరం శనైశ్వరుడు అర్ధాష్టమ శని, అంతగా బాగుండడు. అష్టమ శనికి అర్ధాష్టమ శనిలో సగభాగం ఉంటుంది, కష్ట సుఖాలు. అలాగే గురువు జూన్ 1వ తారీఖు వరకు మంచి స్థానంలో ఉన్నాడు. తర్వాత అష్టమ స్థానంలో గురువు బాగుండడు. కాబట్టి ఈ ధనుస్సు రాశి వారికి ఏమిటంటే ప్రధానంగా గురువు యొక్క ఆరాధన చేసుకోవాలి. గురువు బాగలేకపోతే శివారాధన చేసుకోవడం, విద్యార్థులే దక్షిణామూర్తి ఆరాధన చేసుకోవడం, దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేసుకోవడం. అయితే వివాహం కావలసినటువంటి వారికి ఏమిటంటే గురు జపం, శనిగలు గురువారం రోజు గురువుకి ప్రదక్షిణ సేవ చేసుకోవడం, ఆవుకి శనిగలు నానబెట్టిన శనిగలు డైరెక్ట్ పచ్చి శనిగలు కాదు, ఆవుకు పెట్టడం, ఇవి చేయడం వల్ల విశేషమైన ఫలాన్ని పొందుతారు ఈ యొక్క ధనుస్సు రాశి వారు. ఈ ధనుస్సు రాశి వారు ఏంటంటే కొన్ని జాగ్రత్త, తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. ఉద్యోగస్తులు ప్రధానంగా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. ఇమ్మీడియట్గా నిర్ణయం తీసుకుంటారంటే మైండ్కి తోచిందా వెంటనే దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. కొద్దిగా ఆలోచన చేయాలి. యుక్తాయుక్త విచక్షణ, యుక్తాయుక్త వివేచన, ఇది చేస్తే ఈ ధనుస్సు రాశికి బాగుంటుంది. తర్వాత బద్ధకత్వం, మందత్వం, ఈ బద్ధకత్వం తొలగించుకోవాలి దయచేసి. ధనుస్సు రాశి వారు ఈ బద్ధకత్వాన్ని తొలగించుకుంటే బాగుంటుంది. ఈ సంవత్సరం అంతా కూడా సహజంగా కూడా బాగుంది. సమాజంలో గౌరవము ఇవన్నీ కూడా ఉంటాయి. ఈ తర్వాత బుద్ధి చాంచల్యం, బుద్ధి ఇప్పుడు ఒక మాట ఉంటుంది, గంటకి ఇంకో మాట ఉంటుంది. ఒక నిర్ణయం మీద నిర్ణయం పడడం ఉండదు. వీరు ఇటువంటి విషయాలు కొంచెం జాగ్రత్తగా ఉంటే, యుక్తాయుక్త విచక్షణ చేసుకుంటే బాగుంటుంది ప్రధానంగా. ఆ తర్వాత మకర రాశి, ధనుసు రాశి వారి విషయం బాగా అర్థమైపోయింది కదా, ఏం చేసుకోవాలో. ప్రధానంగా అంత బాగానే ఉంది, కానీ గురువు కొంచెం బాగలేడు, దానికి చెప్పిన విషయం చేసుకోండి. తర్వాత మకర రాశి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు. తర్వాత శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాల వారికి ఈ యొక్క మకర రాశిగా వర్తిస్తుంది. ఈ మకర రాశి వారికి ఆదాయం 2, వ్యయం 8. రాజపూజ్యం 1, అవమానం 2. 2 రూపాయలు సంపాదిస్తే 8 రూపాయలు ఖర్చు పెడతారు. ఒక భాగం రాజపూజ్యం, 2 భాగాలు అవమానంగా ఉంటుంది. వారికి ఈ సంవత్సరం చాలా బ్రహ్మాండంగా ఉంది. ఇది గోచారీత్య మకర రాశి వారికి తృతీయంలో శనేశ్వరుడు ఉన్నాడు. అంటే పోయిన సంవత్సరానికే ఏలినాడు శని అయిపోయింది. దాదాపు 7 సంవత్సరాలు బాగానే కష్టపడ్డారు పాపం. తర్వాత గురువు కూడాను సప్తమ స్థానంలో వివాహం చేయాలి అనుకుంటే టక్కీమైపోతుంది. వివాహ పిల్లలకి మాత్రం చక్కగా ఈ సంవత్సరం వివాహ విషయంలో ఆడపిల్లలకి ప్రధానంగా వివాహం చేయాలి అని సంకల్పించుకుని వివాహానికి ఎవరైనా ఉంటే చక్కనటువంటి యోగ్యమైనటువంటి వరుడు వస్తారు. మకర రాశి తర్వాత గురువు బాగున్నాడు, శనేశ్వరుడు కూడా బాగున్నాడు. కాబట్టి వారికి సంవత్సరం అంతా అద్భుతంగా ఉంటుంది. ఏ రంగమైనా కదా. ఖర్చు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. 2 రూపాయలు ఖర్చు పెడితే 8 రూపాయలు ఖర్చు పెడతారు. సంపాదిస్తే 8 రూపాయలు ఖర్చు పెడతారు. రెండో విషయం అంటే మకర రాశి వారు ప్రధానంగా మూర్ఖత్వం ఉంటుంది. మకర పట్టు
మకర రాశి వారికి మకరం పట్టు. నేను అనుకున్నది సాధించాలి, నేను అనుకున్నది కరెక్ట్, నేనే తెలివైన వాడిని, నేనే తెలివైన దాన్ని అని అనుకుంటూ ఉంటారు. అక్కడ కొంచెం జాగ్రత్త. దానివల్లనే కుటుంబ కలతలు, అవమానములు అర్థమైందా వీటి ఉండే అవకాశాలు ఉంటాయి. కుటుంబ సభ్యుల నుండి ఎడబాటు, మందబుద్ధి, ఆస్తి నష్టము, కార్య విఫలత ఇటువంటివి ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. తర్వాత కుంభరాశి. కుంభరాశి ధనిష్ట, శ్రవణం ధనిష్ట, శతభిషం. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం, కుంభ, పూర్వభాద్ర 1-2-3 పాదాల వారికి కుంభరాశిగా వర్తిస్తుంది. వారికి ఈ సంవత్సరము కుంభరాశి వారికి ₹2 ఆదాయం, ₹8 ఖర్చు. అదేవిధంగా నలుగురు పూజించేవారుంటే ఇద్దరు అవమానించేటువంటి వారు ఉంటారు, 4-2. కాబట్టి ఇక్కడ ₹2, ₹8 ఖర్చు ఎక్కువగా ఉంది, ఆదాయం తక్కువగా ఉంది. ఈ సంవత్సరం శనైశ్వరుడు కూడా ఏలినాడు శని ఎండింగ్ దశ గత సంవత్సరం నుంచే. కాబట్టి కొద్ది వ్యయం ఖర్చు అయ్యే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా గురువు కూడా కొద్దిగా మంచి స్థానంలో లేడు. అంటే ఇప్పుడు బాగున్నాడు, జూన్ 1 వరకు బాగున్నాడు. జూన్ 1 నుంచి రోగస్థానంలోకి వస్తాడు. ఎవరు? గురు. శనేశ్వరుడు కూడా ధనస్థానంలోకి వస్తాడు. కాబట్టి ఆరోగ్య విషయంలో కొంచెం జాగరూకత కలిగి ఉండాలి. బంధు విరోధం, బుద్ధిలోపము, ద్రవ్య నష్టము, స్థానకిరణము, ఉద్యోగ విషయాల్లో ఉద్యోగులతో గొడవ పెడకుండా తోటి ఉద్యోగులతో జాగ్రత్తగా ఉండాలి. వీరికి ఏంటంటే ఉద్యోగంలో జాగరూకత, అంటే రహస్యంలో వీళ్ళకి ఏంటంటే కొన్ని అలవాట్లు ఉంటాయి. ఏది పడితే చెప్పడం, వాగడం, తక్కువ అన్ని విషయాలు రహస్యాలను చెప్తూ ఉంటారు ప్రతి విషయాన్ని. అదే సమస్య పడుతుంది వీళ్ళకి. అక్కడ కుంభరాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండడం అనేటువంటిది మంచిది. ఆస్తి నష్టము, కార్య విఫలత ఇటువంటి జరిగే అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరం వారు తప్పకుండాను ఆంజనేయ స్వామి ప్రదక్షిణలో, శనేశ్వరుడు బాగలేడు కాబట్టి శనేశ్వరుడికి అధిష్టాన దేవత ఆంజనేయ స్వామి. అర్థమైంది? ఆంజనేయ స్వామికి ఆరాధన చేస్తే శని దోషాలు తొలగిపోతాయి. అదే ఈశ్వరుడికి కూడాను. తర్వాత ఈశ్వరుడికి ఏదైనా జ్యోతిర్లింగ దర్శనం కూడా చేసుకోవడం మంచిది. శ్రీశైలం కానీ, కాళహస్తి కానీ, అరుణాచలం కానీ ఇటువంటి జ్యోతిర్లింగ దర్శనం కూడా చేసుకోవడం మంచిది. తర్వాత గురువు కూడా బాగలేకపోవడం వల్ల జ్యోతిర్లింగ దర్శనం చేసుకోవాలి. దత్తాత్రేయ కవచం, తర్వాత ఆదిత్య హృదయం కానీ, సూర్య అష్టకం కానీ మీరు తప్పకుండా పారాయణం చేయాలి. మీరు తప్పకుండా పారాయణం చేయవలసింది సూర్యాష్టకం కానీ, ఆదిత్య హృదయం కానీ ఆరోగ్య విషయంలో. తర్వాత ఆంజనేయ స్వామికి ప్రదక్షిణ సేవ. తర్వాత గురువు బాగలేడు కాబట్టి గురువుకి జ్యోతిర్లింగ దర్శనం కానీ, ప్రతి మహాశివరాత్రికి కానీ, తర్వాత ప్రదోషానికి కానీ, సోమవారం కానీ రుద్రాభిషేకం చేసుకోవడం. ప్రదోషకాలంలో ఈశ్వరుడికి ప్రదక్షిణ సేవ, ప్రదోషకాలంలో 6:30 to 7:30 ఇది చేసుకుంటే బాగుంటుంది. ఆ తర్వాత మీనరాశి. పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి ఈ నక్షత్ర జాతకులకు మీనరాశిగా వర్తిస్తుంది. వారికి ఈ సంవత్సరం ఆదాయం 14, వ్యయం 11, తర్వాత రాజపూజ్యం 7, అవమానం 5 ఈ విధంగా ఉంది. ఈ మీనరాశి వారికి 7.5 శని మధ్య దశలో ఉంది. అంటే ఎండింగ్ నుంచి మధ్య 3 దశలు ఉంటాయి. 3 దశలో 3 మధ్య దశ అంటే వ్యయస్థానం, జన్మస్థానం, తర్వాత ద్వితీయ స్థానం అని 2.5 మొదటి 2.5 అయిపోయింది, మధ్య 2.5లో ఉన్నారు. మధ్య 2.5 ఆరంభమై కూడా సంవత్సరం అవుతుంది మీనరాశి వారికి. శనైశ్వరుడు బాగలేకపోవడం వల్ల వీరికి ప్రధానంగా జన్మంలోనే ఉండడం వల్ల ఆరోగ్యపరమైన సమస్యలు, జన్మంలో తన నెత్తి మీద ఉన్నాడు కాబట్టి బుద్ధిమాంద్యం, బుద్ధిని సరైన మార్గం నడిపించకుండా నష్టపరిచేటువంటి మార్గంలో నడిపిస్తుంటాడు బుద్ధిలో చేరి. అక్కడ జాగ్రత్తగా ఉండాలి. నిర్ణయాలు వెంటనే తనకే తాను నిర్ణయం తీసుకోకుండా ఏదైనా పెద్దల్ని, విశ్వసనీయ వర్గాలను, ఎవరిని పడితే వాళ్ళు కాదు, విశ్వసనీయమైనటువంటి పెద్దల్ని, అనుభవజ్ఞుల యొక్క సలహా తీసుకోవాలి. నిర్ణయాలు తీసుకునే ముందు ఇది ఉచితమా కాదా అనేటువంటి నిర్ణయం వారిని అడిగితే బాగుంటుంది. ఎవరైనా మంచి వాళ్ళని మంచి సలహాదారు బాగుండాలి. లేకపోతే ముంచి పడేస్తారు కదా. సలహాదారు బాగాలేకపోతే మంచి సలహాదారులను పెట్టుకోవాలి, కాస్త అనుభవజ్ఞులని.
తర్వాత ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలు పాటించుకో. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. కొంచెం తొందరపాటు నిర్ణయాలు ఉంటుంటాయి, టక్కున నిర్ణయం తీసుకుంటూ ఉంటారు, అది జాగ్రత్తగా ఉండాలి. ప్రధానంగా కొంచెం కుటుంబ కలతలు, కుటుంబంలో ఏదో ఒకరితో ఎప్పటికీ ఏదో ఒకటువంటి జిగజిగా ఉంటుంటుంది, ఎప్పటికీ నిరంతరం. ఎక్కువ అన్నీ కూడా మైండ్ మీదకి తీసుకోకూడదు, మనస్సు మీదకి తీసుకోకుండా ఉంటే మంచిది. వ్యయంలో రాహువు ఉన్నాడు కాబట్టి అనవసరమైన ఖర్చులు కూడా తగ్గించుకోవాలి. ఖర్చులు అనవసరంగా పెడుతూ ఉంటారు, అవసరమైన ఖర్చు ఉండదు. తర్వాత ఆ పెట్టిన తర్వాత అరే చేయవలసింది కాకపోదేదేమో అనే ఆలోచన వస్తాయి. అర్థమైందా? విప్రాత్ పశ్చబుద్ధయ అంటే ఇది చేయవలసింది కాదేమో అని తర్వాత వస్తుందని ఏం చేయలేదు. నష్టం జరిగిన తర్వాత అరే ఈ పని చేసేది కాదేమో అనిపిస్తుంటుంది. ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి. గురువు మంచి స్థానంలోకి జూన్ 1వ తారీఖు నుంచి మంచి స్థానంలోకి వస్తాడు. అప్పుడు కొంతవరకు మేలుగా ఉంటుంది. వీరి సంవత్సరం ప్రధానంగా ఈశ్వర సేవ, సుబ్రహ్మణ్య అష్టకం పారాయణం చేసుకోవడము, దత్తాత్రేయ వజ్రకవచం పారాయణం చేసుకోవడము, లేదా దత్తాత్రేయ అష్టకము, గురు చరిత్ర పారాయణం చేసుకోవడం, ఇవి చేసుకుంటే బాగుంటుంది. ఇవన్నీ కూడా ఈ గోచార ఫలాలు తాత్కాలికమైనటువంటి. మీరు దయచేసి భగవంతుని యొక్క సేవను అందరూ కూడా సరాసరి బాగున్నా బాగలేకపోయినా